కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాజు, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే కాళేశ్వరం నివేదిక కూడా వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కాసేపట్లోనే మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దానిపైనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు అంటే కాళేశ్వరం కమిషన్ 650 పేజీలతో ఇచ్చినటువంటి రిపోర్ట్ను సమరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క సమరైజ్ చేసినటువంటి రిపోర్టు కూడా ఈ త్రిసభ్య కమిటీ ఇప్పటికే అందివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కమిషన్ దాదాపు 16 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేసి 650 పేజీలతో ఈ రిపోర్టు తయారు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల నుంచి మొదలుకొని తుమ్మిడిహట్టు వద్ద నుంచి కాకుండా దాన్ని సుందిల్లా అదేవిధంగా ఇటు ఏదైతే ఇతర ప్రాంతాలకు మార్చడం జరిగిందో సో ఎందుకు మార్చవలసి వచ్చింది, అదేవిధంగా మేడిగడ్డ వద్ద ఈ యొక్క బ్యారేజ్ నిర్మించకూడదు, అక్కడ నిర్మిస్తే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి గతంలో నివేదిక కూడా ఇచ్చినప్పటికీ కూడా ఆ నివేదిక ప్రకారం కాకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా బ్యారేజ్లలో నీటి నిల్వ ఉండకూడదు అని చెప్పి నిబంధనలు ఉన్నా ఎందుకు బ్యారేజ్లో నిండుగా నీరు నిలపడం జరిగింది, అదేవిధంగా ఇతర అంశాలు ముఖ్యంగా టెక్నికల్ అంశాలు ఇతర క్వాలిటీ పరమైనటువంటి అంశాలలో కూడా నిబంధనలు పాటించలేదని చెప్పి కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా ఈ యొక్క కమిషన్ రిపోర్టులో పొందుపరచడం జరిగింది. ఏదైతే అంచనాలు కూడా 2 సార్లు 38,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా ఎందుకు అంచనాలు పెంచవలసి వచ్చింది అనే అంశాలను కూడా ఈ యొక్క కమిషన్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. వ్యాప్కోస్కు ఇచ్చిన తర్వాత కూడా దాని యొక్క ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్టును మరి ఎందుకు అమలు చేయలేకపోయారో ఇందులో అని చెప్పి కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో జస్టిస్ పిసి ఘోష్ ఇవన్నీ కూడా పొందుపరిచారు. ప్రధానంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ఇతర అధికారుల తప్పిదాలని చెప్పేసి కూడా ఆ రిపోర్టులో వాళ్ళ పేర్లతో సహా ఎవరెవరు దేనికి పాల్పడడం జరిగింది. అదేవిధంగా సో ఎంత అంటే కొన్ని నివేదికలను తొక్కిపెట్టడం ద్వారా అదేవిధంగా ఇతర అంశాలను వాళ్ళు అంటే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఎట్లాంటి నష్టం జరిగింది అనే అంశాలను కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో పొందుపరచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే నిర్వహించబోయే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సభలో చర్చించే విధంగా ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సభలో చర్చించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా అందరి ఎమ్మెల్యేలకు కూడా ఈ సమాచారం తెలుస్తూ ఉంది. కాళేశ్వరంలో గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క సభలో ప్రవేశపెట్టడం ద్వారా
సో అది ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ప్రత్యేకంగా సిట్టు వేసి దర్యాప్తు చేయాలా, లేదంటే దాన్ని ఏ విధంగా దర్యాప్తు చేయాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి రిపోర్టు ఏదైతే ఈ రిపోర్టుతో పాటు ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందింది. విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ఏదైతే కొంతమంది ఇంజనీర్లు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ నివేదికలను బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, అదేవిధంగా జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్లో సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఆ సూచనల ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. వారిపై ఇప్పటికే ఏదైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కమిషన్ కూడా ఇప్పటికే కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో సో వీటన్నిటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.